వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, వాటి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నీట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తే, పార్ట్ ఆఫ్ బైల్ యూజ్ఫుల్ ఇన్ డైజెషన్ ఈజ్. ఇక్కడ మనకు బైల్ అనేది ఇచ్చాడు. ఇందులో మనకి యూజ్ అంటున్నాడు కాబట్టి పిగ్మెంట్స్, మ్యాట్రిక్స్ కాదు, ఆల్ ద అబవ్ కూడా కాదు, కాబట్టి బైల్ సాల్ట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ ట్రూ ఫర్ విటమిన్ సి? ఇప్పుడు అన్నీ చూసాక ఇందులో ట్రూ ఏంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్, ఇది కరెక్టే. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సిట్రస్ ఫ్రూట్, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈజ్ ఫ్యూమరిక్ యాసిడ్ అనేది ఆప్షన్ కాదు, కాబట్టి ఏ అండ్ బి ఆన్సర్ అవుతాయి. సో both A and B, option D correct answer. Fat soluble vitamin and its related deficiency disease is. ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్లో బెరిబెరీ, స్కర్వీ, పెల్లాగ్రా వీటన్నింటికి సంబంధించేది బి విటమిన్. బి విటమిన్ వాటర్ సాల్యుబుల్ కాబట్టి మిగిలింది ఒకటి రెటినాలే, జిరోథాల్మియా అనేది. సో ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేర్ ఈజ్ ప్రోటీన్ డైజెషన్ అకంప్లిష్డ్? ఆన్సర్ చూస్తే స్టమక్ అయితే కాదు, అండ్ రెక్టమ్ కాదు, డ్యూడినం ఇది కూడా కాదు. సో ఇలియం అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్? ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ తీసుకోవాలి. బీసీ అనేది వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఇందులో బి ఆప్షన్ ఎన్నిసార్లు ఉంది చూసుకొని, సిడిలో బి ఉంది కాబట్టి ఎలిమినేట్ అవుతుంది. సి ఆప్షన్లో బి ఆప్షన్లో సి ఉంది అంటే బీసీ రెండు కూడా వాటర్ సాల్యుబుల్. బీసీ రాకుండా ఎక్కడుంది అంటే ఏడిఈకే. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెక్రెటరీ గ్లాండ్స్ అక్కర్ ఇన్ గట్ లేయర్. ఆన్సర్ మ్యూకోసా. ఎందుకంటే మనకి 4 దాంట్లో మేజర్గా ఇన్నర్లో ఉండే మ్యూకోసా నుంచే సెక్రెటరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సబ్స్ట్రేట్, ఎంజైమ్ అండ్ ప్రోడక్ట్. ఇందులో స్మాల్ ఇంటెస్టైన్, ప్రోటీను, పెప్సిన్, అమైనో యాసిడ్ ఇది కాదు. స్టమక్లో ఫ్యాట్, లైపేజ్, మిసెల్లే ఇది కాదు. డ్యూడినం, ట్రైగ్లిజరైడ్స్, ట్రిప్సిన్, మోనోగ్లిజరైడ్స్ ఇది కాదు. ఈ 3 కావు. స్మాల్ ఇంటెస్టైన్లో స్టార్చ్, ఆల్ఫా అమైలేజ్ యాక్ట్ అయ్యి మాల్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సెక్రేషన్ ఆఫ్ అ పరైటల్ సెల్స్ ఆఫ్ అ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ బ్లాక్డ్? ఏం జరుగుతుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ హెచ్సిఎల్ లీడ్స్ టు నాన్ కన్వర్షన్ ఆఫ్ ఇన్యాక్టివ్ పెప్సినోజన్ ఇంటూ యాక్టివ్ పెప్సినోజన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బ్లడ్ ఆఫ్ అనెమిక్ పేషెంట్ హ్యాస్ లార్జ్ ఇమ్మెచ్యూర్ న్యూక్లియేటెడ్ ఎరిథ్రోసైట్స్ వితౌట్ హిమోగ్లోబిన్. హిస్ డైట్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్. ఇక్కడ మనకు జనరల్గా హిమోగ్లోబిన్లో మిస్ అయింది అని అంటే ఐరన్ కాంపౌండ్స్ తక్కువ ఉంటాయి. సో ఐరన్ కాంపౌండ్ తక్కువ ఉన్నందువల్ల పేషెంట్ ఎనీమిక్ అవుతాడు. తర్వాత ఇమ్మెచ్యూర్ న్యూక్లియేటెడ్ ఎరిథ్రోసైట్స్ వితౌట్ హిమోగ్లోబిన్ ఉంది అని అర్థం. సో ఇక్కడ మనకు ఐరన్ అనేది ఎక్కడ వచ్చింది అంటే ఆప్షన్ సిలో వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. అండ్ ఇన్కరెక్ట్ మ్యాచెస్. ఇది జనరల్గా B12ని పెరినీషియస్ అమీనియా అంటే డిజార్డర్ ఇది. B6 లాస్ ఆఫ్ ఎపిటైట్ ఇది కరెక్టే. B1 బెరిబెరీ. B2 అనేది పెల్లాగ్రా కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, ఇన్కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పర్సన్ ఫీడింగ్ ఆన్ మీట్, ఎగ్ అండ్ మిల్క్ ఓన్లీ విల్ సఫర్ ఫ్రమ్. అంటే ఒక వ్యక్తి మీట్, ఎగ్, మిల్క్ తింటున్నాడు, ఇంకా అంతకంటే ఏం తినట్లేదు. ఇందులో ఏం మిస్ అవుతుంది జనరల్గా అంటే సి విటమిన్ అనేది రానే రాదు. కాబట్టి స్కర్వీ వ్యాధి అనేది అంటే ఏంటి, విటమిన్ సి డిఫిషియన్సీ వల్ల వచ్చేది. ఈ మూడిట్లో విటమిన్ సి అనేది మిస్ అవుతుంది.
ఈ మిగతావి ఇందులో బి కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి నైట్ బ్లైండ్నెస్, రికెట్స్, ఏడీఈకే, ఏడి బి అనేవి ఉంటాయి కాబట్టి ఈ 3 కాదు. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్, మనం ఆల్రెడీ చదువుకున్నాం ఆన్సర్ లివర్ అనేది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లివర్ నెక్రోసిస్ అండ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ ఆర్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్ సెలీనియం. ఇది ఆన్సర్. జనరల్గా ఆర్సెనిక్ తీసుకోము, జింక్ మెమరీకి యూజ్ అవుతుంది, మాలిబ్డినం కాదు. సో సెలీనియం ఆన్సర్ అవుతుంది. మ్యాచ్ ద కాలమ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ 14 ఆప్షన్ చూస్తే సాలివరీ అమైలేజ్ అనేది స్టార్చ్, అదే బైల్ సాల్ట్స్ అయితే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, రెనిన్ ప్రోటీన్స్, పెప్సిన్ మిల్క్ ప్రోటీన్స్, స్ట్రిప్సిన్ లిపిడ్స్ అవుతాయి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. యాజ్ ఎ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ రీప్లేస్డ్ బై లెస్ న్యూట్రిటివ్ ఫుడ్ లో ఇన్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్. Infant below the age of 1 year are likely to suffer from. ఇక్కడ మనం ఏమంటున్నాడు, బ్రెస్ట్ ఫీడింగ్ రీప్లేస్ చేశారు దేంతో, లెస్ న్యూట్రిటివ్ ఫుడ్తో. లో ప్రోటీన్స్ అండ్ లో క్యాలరీస్ ఉన్నాయి. ప్రోటీన్స్ క్యాలరీస్ అంటే పీసీ మరాస్మస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది న్యూమోనిక్. మనం పీసీఎం అని గుర్తుపెట్టుకోవాలి. పీ ఫర్ ప్రోటీన్స్, క్యాలరీస్, వచ్చే డిసీజ్ మరాస్మస్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ పెయిర్ రీచెస్ ద స్టమక్ టోటల్లీ అన్డైజెస్టెడ్. ఇక్కడ ఫ్యాట్ సెల్యులోజ్ అనేది జనరల్గా మనకి స్టమక్లో డైజెస్ట్ కాదు, కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. స్టూల్ ఇన్ఫాంట్ ఫీడింగ్ ఎంటైర్లీ ఆన్ వైటిష్ మదర్స్ మిల్క్ ఈజ్ ఎల్లోయిష్ డ్యూ టు. ఎందుకు అంటే బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి సో ఆ ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఈజ్ అ ట్రూ అబౌట్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఫుడ్. ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తే మనకి తెలిసిపోతుంది. 60% ఆఫ్ స్టార్చ్ అడ్రలైజ్డ్ బై సాలివరీ అమేజ్, ఇక్కడ 30% అవుతుంది కాబట్టి ఇది కాదు. ఆక్సిడేటింగ్ సెల్స్ సెక్రియేట్ పెప్సినోజన్, ఇది కూడా కాదు, ఇక్కడ హెచ్సిఎల్ అని వస్తుంది. కైలోమైక్రాన్స్ ఆర్ స్మాల్ లిపోప్రోటీన్ పార్టికల్స్ పాస్డ్ ఇన్ ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ క్యాపిలరీస్. ఇక్కడ ప్రోటీన్ కాదు, ఇది ఫ్యాట్ అనేది ఆన్సరు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఇంటెస్టైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్ అయాన్స్ ఆఫ్ Na+. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి. విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇలియం. ఆన్సర్ గ్లూకోజ్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. న్యూట్రిషన్ ఇన్వాల్వింగ్ engulfment of whole or parts of a plant or animal in solid or liquid state is known as holozoic. ఇక్కడ మనం ఓల్ అనేది గుర్తుపెట్టుకుంటే ఓల్లో హెచ్ఓఎల్ఈ వచ్చింది. సో హోలో అనేది దీనికి హింట్ చేసుకోవాలి. థీకోడాంట్, డైఫియోడాంట్ అండ్ హెటెరోడాంట్ టీత్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. ఇక్కడ మనం ఆల్రెడీ డెంట్ చదువుకునేది ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్లో థీకోడాంట్, డైఫియోడాంట్, హెటెరోడాంట్. సో హ్యూమన్ బీయింగ్స్ మ్యాన్ అని ఇచ్చాడు, ఇక్కడ మ్యామల్కి సంబంధించింది కాబట్టి సి. విచ్ ఈజ్ కాజ్డ్ బై డిఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్. ఓన్లీ ప్రోటీన్ అయితే క్వాషియార్కర్, పీకే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక పీసీఎం అనుకున్నాం, ప్రోటీన్ అండ్ క్యాలరీ, అప్పుడు మరాస్మస్ అవుతుంది. పీకే అంటే ప్రోటీన్ డిఫిషియన్సీ, క్వాషియార్కర్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్ పెప్సిన్, లైపేజ్, రెన్నిన్, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. క్రిప్స్ ఆఫ్ ల్యూబర్కిన్ ఆర్ ఫౌండ్ ఇన్. ఇవి ఎక్కడ కనిపిస్తాయి? స్మాల్ ఇంటెస్టైన్లో
ప్లస్ సెక్రియట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. పెర్నీషియస్ అనీమియా ఈజ్ కాజ్డ్ బై డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్. ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఒక బిట్లో వచ్చింది B12 పెర్నీషియస్ అనీమియా అనేది. సో దాన్నే కొబాలమైన్ అంటాం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆర్ ప్రిటియోలైటిక్ ఎంజైమ్. సో ఇక్కడ ఎరెప్సిన్, ట్రిప్సిన్, పెప్సిన్, ఈ మూడు కూడా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ విటమిన్ డిఫిషియన్సీ డిసీజ్. ఇక్కడ విటమిన్ నాట్ అంటున్నాడు కాబట్టి స్కర్వీ విటమిన్కి సంబంధించిందే, జిరప్థాల్మియా విటమిన్కి సంబంధించిందే, క్యారటో మలేషియా అనేది విటమిన్కి సంబంధించింది. గాయిటర్ అనేది థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చేది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హైపర్ ఎసిడిటీ రిజల్ట్స్ డ్యూ టు. హైపర్ ఎసిడిటీ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్సెస్ సెక్రియేషన్ ఆఫ్ HCl. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. Approximately how much large is the whole digestive system in a healthy human? Answer 9 meters square. Option D correct answer అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద కాలమ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇందులో ఆన్సర్ చూస్తే ఫస్ట్ వన్ గోబ్లెట్ సెల్స్, మ్యూకస్, లైసోజైమ్, యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్, సలైవా, సబ్లింగ్వల్ గ్లాండ్, ఆక్సింటిక్ సెల్స్, HCl. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కామన్ ప్యాసేజ్ ఫర్ బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఈజ్. అంటే మనం జనరల్గా CBD అని అంటాం. కామన్ ప్యాసేజ్ బైల్ డక్ట్కి ప్యాంక్రియాటిక్ జ్యూస్కి. ఇది యాంపుల్ ఆఫ్ వేటర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. టైప్ ఆఫ్ టీత్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్. మేజర్గా మనకి డైఫియోడాంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇందులో D డైఫియోడాంట్ కనిపిస్తున్నాయి. తర్వాత ఎటిరోడాంట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎటిరోడాంట్ అనేది Dలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ అబెండెంట్ మినరల్ ఆఫ్ యానిమల్ ఈజ్. ఇక్కడ కాల్షియం అనేది అబెండెంట్, ఎందుకంటే మన బోన్స్లో కానీ ఇక్కడ కానీ కనిపించేది మన బాడీలో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. బైల్ సాల్ట్స్ యాక్టివేట్ ఎంజైమ్. ఇక్కడ లైపేస్. నెక్స్ట్, సాలివరీ అమైలేజ్ ఆఫ్ సలైవా బిగిన్స్ డైజెషన్ ఆఫ్. ఆన్సర్ కార్బోహైడ్రేట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అవుటర్ మోస్ట్ లేయర్ ఇన్ ద వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్. మనకు ఒక నిమోనిక్ ఉంది SM అని చెప్పి. ఇన్నర్ది మ్యూకసా అవుతుంది, లాస్ట్ది సెరోసా అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. డైజెషన్ ఆఫ్ సెల్యులోస్ ఇన్ ర్యాబిట్ టేక్స్ ప్లేస్ ఇన్. ఇది ర్యాబిట్లో ఎక్కడ జరుగుతుంది అంటే సేకంలో జరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ఏ డిజార్డర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నాయో ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే కాన్స్టిపేషన్, జాండీస్, వామిటింగ్ మనం డిజార్డర్స్లో చదువుతాం. ఎంఫిసెమా అనేది రెస్పిరేటరీ డిజార్డర్స్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఫర్ సమ్ రీజన్ ద parietal cells of the gut epithelium became partially non-functional, which is likely to happen. ఇక్కడ మనము పార్షియల్లీ నాన్ ఫంక్షనల్ ఏంటి అంటే ఎపిథీలియం. ఎందులోని ఎపిథీలియం? గట్. ఆ గట్టులో పెరైటల్ సెల్స్ అని అంటున్నాడు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రోటీన్స్ విల్ నాట్ బీ అడిక్వేట్లీ హైడ్రోలైజ్డ్ బై పెప్సిన్ టు ప్రోటీయేజెస్ అండ్ పెప్టోన్స్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ద కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ విచ్ ద డియోడినల్ డైజెషన్ ఆఫ్ ఖైమ్ ప్రోటీన్స్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఇక్కడ ఇన్కంప్లీట్. ఇన్ ద కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ అంటున్నాడు. డియోడినల్ డైజెషన్ ఆఫ్ ఖైమ్ ఏంటి అంటే ఎంటిరోకైనేజ్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే దీనివల్ల మనకి కంప్లీట్ డైజెషన్ అనేది అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ రీజన్స్ అవర్ గోబ్లెట్ సెల్స్ ఆర్ నాన్ ఫంక్షనల్ దిస్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్.
గోబ్లెట్ సెల్స్ ఒకవేళ నాన్ ఫంక్షనల్ అయితే ఏం ఎఫెక్ట్ అవుతుంది ఏమవుతుంది అంటే స్మూత్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ డౌన్ ఇన్ ద ఇంటెస్టైన్. ఇది జరగదు అంటే కాబట్టి సి ఆప్షన్. వాల్ ఆఫ్ ద స్టమక్ ఈజ్ ప్రొటెక్టెడ్ అగేనెస్ట్ యాక్షన్ ఆఫ్ HCl. జనరల్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చెప్పాను, ఒక ఆకు మీద వ్యాజ్లిన్ రుద్దితే అని. అలాంటిదే మ్యూకస్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ మ్యూకస్ లేయర్ అవుతుంది. నెక్స్ట్, ఆస్టియోమలేషియా ఈజ్ డ్యూ టు డిఫిషియన్సీ ఆఫ్. ఇక్కడ ఆస్టియోమలేషియా అంటేనే మనకి డి విటమిన్కి సంబంధించింది క్యాల్సిఫెరాల్ అనేది ఇంటూ చేసుకోవాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. జాండిస్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్. ఆన్సర్ లివర్ డైజెస్టివ్ సిస్టమ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. బైల్ సాల్ట్స్ టేక్ పార్ట్ ఇన్. ఆన్సర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నారో డిస్టల్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఈజ్. ఆన్సర్ pylorus. Option D correct answer. HCl is secreted by. Answer oxyntic or parietal cells. Option C correct answer. Sphincter of OD is associated with opening of. Answer hepatopancreatic ampulla. Option A correct answer. Next, match the column and find the correct options. ఇక్కడ మనకు కాలం 1 అండ్ కాలం 2 ఇచ్చాడు. ఇందులో ఏ అనేది స్పింక్టర్ అనైటరస్, దీనికి మ్యాచింగ్ గార్డింగ్ ఆఫ్ టెర్మినల్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, కార్డియాక్ స్పింక్టర్ బిట్వీన్ ఈసోఫాగస్ అండ్ యాంటీరియర్ స్టమక్, స్పింక్టర్ ఆఫ్ ఓడి, opening of hepatopancreatic duct into duodenum, ileocecal valve between small intestine and bowel, pyloric sphincter between duodenum and posterior stomach. సో ఇవన్నీ మ్యాచ్ అయ్యింది ఆప్షన్ సిలో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇన్ mammals a significant initial role in the digestion of milk is played by. Answer renin. Option C. Which teeth of a human are shovel shaped and used for nibbing, cutting and tearing? Answer incisors. Option D correct answer. Bilirubin is formed by breakdown product of. ఇక్కడ హిమోగ్లోబిన్ అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ఫస్ట్ పోర్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్. స్మాల్ ఇంటెస్టైన్లో మనం ఒక న్యూమోనిక్ పెట్టుకోవచ్చు, దాన్ని DJI అంటారు. అంటే డి ఫర్ డియోడినం, జే ఫర్ జెజినం, ఐ ఫర్ ఇలియం. సో ఫస్ట్ డియోడినం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ పోర్షన్ అని. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, టైలిన్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్ బై కాంపోనెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఆన్సర్ HCl. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓస్టియోమలేషియా ఈజ్ అ డిఫిషియన్సీ డిసీజ్ ఆఫ్. ఆన్సర్ అడల్ట్ డ్యూ టు విటమిన్ డి డిఫిషియన్సీ. నెక్స్ట్, వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ pancreatic juice which is poured into duodenum. Answer trypsinogen. Option A correct answer. Next, which chamber of ruminant stomach has a gastric juice? HCl plus pepsin. It is a true stomach. ఇక్కడ అబోమాసం అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. స్పెషల్ ఫీచర్ ఆఫ్ అ బైల్ జ్యూస్ ఈజ్ దట్ ఈజ్. ఇక్కడ మనకు బైల్ జ్యూస్లో అమైలేజ్ లేదు, HCl లేదు, లైపేజ్ లేదు. సో ఇక్కడ ఏ ఎంజైమ్ లేదు కాబట్టి హ్యాజ్ నో ఎంజైమ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్లూజివ్ హోలోజోయిక్ న్యూట్రిషన్ ఈజ్ సీన్ ఇన్. మనకు
హోలోజోయిక్ న్యూట్రిషన్లో మ్యాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, మిగతావన్నీ కూడా కావు. నెక్స్ట్, బ్యాక్ఫ్లో ఆఫ్ ఫేకల్ మ్యాటర్ ఫ్రమ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ ప్రివెంటెడ్ బై. ఇప్పుడు ఇందులో మనం ఎపిగ్లాటిస్ చూస్తే ఇక్కడ ఫారింక్స్లో ఉండేది, ఇది స్పింక్టర్ ఆఫ్ ఓడి చూస్తే డ్యూడినంలో ఉండేది. ఇలియోసేకల్ వాల్వ్ అనేది ఇక్కడ మన కొలాన్లో ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్ స్పింక్టర్ చూస్తే ఈసోఫాగస్ అండ్ స్టమక్ మధ్యలో ఉంటుంది. మనకు అడిగింది లార్జ్ ఇంటెస్టైన్ కాబట్టి ఆన్సర్ ఇలియోసేకల్ వాల్వ్ అయితే. నెక్స్ట్, మ్యూకోసల్ లేయర్ ఆఫ్ స్టమక్ హ్యాస్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ నోన్ యాజ్. ఆన్సర్ రూగ్, ఆప్షన్ బి. Aggregates of lymphoid tissue present in distal portion of small intestine are known as. Answer Peyer's patches, option D. Which gland does not take part in saliva production? Answer submucosal, option C correct answer. Cyanocobalamin is required for the maturation. Answer RBC, option A. One of the following movements is not completely involuntary. It is deglution, option D. Jaw of shark contains. Answer acrodont teeth, option C. Chloride ions are absorbed into the blood through mucosa cells of intestine by the process called. Answer simple diffusion, option D correct answer. The initial step in the digestion of milk in humans is carried out by. Answer renin. ఎందుకంటే మిగతా పెప్సిన్, ట్రిప్సిన్, లిప్సిన్, లైపేజ్ అనేవి మిగతా ఆప్షన్లు కాబట్టి రెనిన్ మిల్క్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకు ఒక బండ గుర్తు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ బై ఫైల్ జ్యూస్ టేక్స్ ప్లేస్ ఇన్. ఇక్కడ ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్ వచ్చింది అని అంటే అది జెన్యున్గా డియోడినంలోనే అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఈజ్. ఎప్పుడు బి విటమిన్, సి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ అవుతుంది, అది కాకుండా మిగతావి ఫ్యాట్ సాల్యుబుల్. ఇక్కడ మనకి పిరిడాక్సిన్, ఆస్కార్బిక్ యాసిడ్, థైమిన్. పిరిడాక్సిన్, థైమిన్ బి విటమిన్ అయితే ఆస్కార్బిక్ యాసిడ్ సి విటమిన్. సో ఈ బీసీ ఎలిమినేట్ చేస్తే మిగిలింది టోకోఫెరాల్, అది డి విటమిన్ అవుతుంది. కాబట్టి సి ఆప్షన్ కరెక్ట్. ద ఎంజైమ్ దట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ సక్కస్ ఎంటరికస్ ఈజ్. ఇక్కడ లైపేజ్, న్యూక్లియోడైసైడేస్, మాల్టేజ్ అనేది సక్కస్ ఎంటరికస్లో ఉంటాయి, కానీ న్యూక్లియేజెస్ అనేది సక్కస్ ఎంటరికస్లో ఉండదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత ప్రైమరీ డెంటిషన్ ఇన్ హ్యూమన్ డిఫర్స్ ఫ్రమ్ పర్మనెంట్ డెంటిషన్ ఇన్ నాట్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ టీత్. ఆన్సర్ ప్రీమోలార్స్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ గివ్స్ కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ డైజెషన్ ఇన్ హ్యూమన్స్ విత్ ద సైట్ అండ్ మెకానిజం ఆఫ్ ఏ అబ్జర్ప్షన్. ఆన్సర్ ఇక్కడ అడిగింది ఏంటి అంటే సెలెక్ట్ ద ఆన్సర్ విచ్ గివ్స్ కరెక్ట్ మ్యాచింగ్ అన్నాడు. మనం క్వశ్చన్లో కరెక్ట్గా అండర్లైన్ చేసుకునే వర్డ్ అది. ఒకవేళ ఇక్కడ ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్ అనేది అండర్లైన్ అవుతుంది. మనకు అడిగింది ఏంది, ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ డైజెషన్ అన్నాడు. తర్వాత సైట్ కూడా ఇచ్చాడు. గ్యాలెక్టైజ్ మౌత్ యాక్టివ్ అబ్జర్ప్షన్ కాదు, ఇది ప్రోలిన్ స్టమక్ ప్యాసివ్ అబ్జర్ప్షన్ కాదు, ఫ్రక్టోజ్ స్మాల్ ఇంటెస్టిన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాదు, గ్లూకోజ్ స్మాల్ ఇంటెస్టిన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్ అవుతుంది.
కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు digestion in humans? Answer: one pair each of parotid, submaxillary and sublinguals make up salivary glands. Option A correct answer. Next, which of the following statements is not correct? ఇక్కడ అన్నీ చూస్తే అందులో ఏది మనకి నాట్ కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. Vagintic cells are present in the mucosa of stomach and secrete HCl. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. Acini are present in the pancreas and secrete carboxypeptidase. ఇది కూడా కరెక్టే. Brunner's glands are present in the submucosa of stomach and secrete pepsinogen. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇది డ్యూడినమ్ అది బ్రూనర్స్ గ్లాండ్ అనేది. సో స్టమక్ అండర్లైన్ చేసుకోవచ్చు. గ్లోబులెట్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద మ్యూకోసా ఆఫ్ ఇంటెస్టిన్ అండ్ సెక్రియేట్ మ్యూకోస్. ఇది కరెక్ట్ ఆన్సరే. సో ఆప్షన్ సి మనకి ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ కంటైన్. ఆన్సర్ పెప్సినోజన్, లైపేస్, రెనిన్. ఏ కరెక్ట్. Enamel is composed principally of Ca phosphate, calcium phosphate. So option A correct answer. Acid neutralizer present in mucus of saliva. Bicarbonate ion. Option A correct answer. In the stomach, gastric acid is secreted by the parietal cells. Option B correct answer. Which of the following guards the opening of hepatopancreatic duct into the duodenum? Answer sphincter of OD. Option D correct answer. Next, which hormone do stimulate the production of pancreatic juice and bicarbonate? Answer cholecystokinin and secretin. Option A correct answer. Which cells of crypts of lubricant secrete antibacterial lysozyme? Answer Paneth cells. Option A correct answer. Which of the following options best represents the enzyme composition of pancreatic juice? ఇక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఏమేమి ఉంటాయి కాంబినేషను మనకు తెలిసిందే. లైపేజ్ ఉంటుంది, అమైలేజ్ ఉంటుంది, ట్రిప్సినోజన్ ఉంటుంది, ప్రోకార్బాక్సిపెప్టిడేజ్ ఉంటుంది. సో ఇక్కడ 4 ఉంటాయి. ఆ 4 మనకి ఆప్షన్ సిలో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, ఏ బేబీ బాయ్ ఏజ్డ్ 2 years ఈజ్ అడ్మిటెడ్ టు ప్లే స్కూల్ అండ్ possessed through a dental checkup. The dentist observed that the boy had 20 teeth. Which teeth were absent? ఇక్కడ మనం ఫార్ములా ఆల్రెడీ చూసుకొని ఉంటాం. అడల్ట్ అయితే 2123/2123. అదే బేబీలో 2102/2102 అంటే 0 ప్లేస్లో ఏముంది? ప్రీమోలార్. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ డిస్క్రైబ్ హ్యూమన్ డెంటిషన్? ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చదువుకున్నాం. థీకోడాన్, డైఫియోడాంట్, ఎటిరోడాంట్, TDH. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ట్రిక్ సెల్స్ ఇండైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ఎరిథ్రోపోయిసిస్? ఆన్సర్ మ్యూకోసస్ సెల్స్. ఇవి ఇండైరెక్ట్గా ఎరిథ్రోపాయిసిస్లో పాల్గొంటాయి. తర్వాత, ఐడెంటిఫై ద సెల్స్ whose secretion protect the lining of gastrointestinal tract from various enzymes. Answer globulate cells. Option A correct answer. Match of the following structures with their respective location in organs. ఇక్కడ ఒక్కొక్కటి
ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉందో చూద్దాం. జనరల్గా మ్యాథ్స్లో ఫస్ట్ చూస్తే క్రిప్స్ ఆఫ్ ల్యూబర్కిన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. గ్లిసన్స్ క్యాప్సూల్ లివర్లో ఉంటుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ప్యాంక్రియాస్, బ్రూనర్స్ గ్లాండ్ డియోడినమ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.